నమస్కారం. నేను ప్రేరణ కంబం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. I want to start by saying thank you so much. మీరందరూ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులందరికీ నా జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి ఇట్టి అయినా ప్రేమించి నన్ను టాప్ 4 దాకా తీసుకొచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ 1.5 years అయింది హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి. కృష్ణముకుంద మురారి సీరియల్తో స్టార్ట్ చేశాను తెలుగులో. అండ్ చాలా చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది 9-10 years ago. నేను అప్పుడు స్టార్ట్ చేశాను, ఏదేదో ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడు యూనో ఆ మంచి ఒక ప్రాజెక్ట్, ఒక ఆపర్చునిటీ సెట్ అయిపోయింది, నా హార్డ్ వర్క్కి ఒక రివార్డ్ వచ్చింది అనేలాగా ఎప్పుడు నాకు తృప్తి రాలేదు. సో కష్టపడుతూనే ఉన్నాను. కానీ అదేదో 1.5 yearsలో నేను తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టగానే నాకు ఇమ్మీడియట్లీ లవ్ వచ్చేసింది. అంటే ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుండి నేను చూడని అంత సపోర్ట్, అంత ప్రేమ మా తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చారు. అండ్ నా ఫస్ట్ సీరియల్నే సూపర్ డూపర్ హిట్ చేసేసారు. దాని తర్వాత దాని నుంచి నాకు బిగ్ బాస్ది కాల్ వచ్చింది. అండ్ వచ్చినప్పుడు అసలు ఏమీ ఆలోచించలేదు. బిగ్ బాస్ అంటే ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, టీవీ ఉండదు, జంక్ ఫుడ్ ఉండదు, ఆర్డర్ చేసుకుని తినడం ఉండదు. ఇదంతా నేను చాలా చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఫోన్లోనే ఉంటాను. ఎప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఫోన్లో చూసుకుంటూ ఉంటాను, ఏదో ఒక మూవీనో సిరీస్ ఏదో చూస్తూనే ఉంటాను, ఏదో తింటూనే ఉంటాను. సో నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఒక ఇలాంటి ఒక హౌస్లో లాక్ అయిపోయి ఏమీ లేకుండా, బయట వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా ఎలా ఉండడం అనేది నాకు ఒక చాలా ఎక్సైటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపించింది. అండ్ నాకైతే టాస్క్స్ ఆడడం లేకపోతే మాట్లాడడం చాలా ఇష్టం. అన్నీ ఒక బంపర్ ఆఫర్ లాగా బిగ్ బాస్ రూపంలో వచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయాలి, ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఛాన్స్ రాదు అని అనుకున్నా. నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఆలోచించాను, కానీ చేసేద్దాం, ఏదైతే అది. నేను నచ్చితే నచ్చుతానో లేకపోతే పర్లేదు, నేను ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేశాను, ట్రై చేశాను అన్నట్టు ఉంటుంది అనుకున్నా. వెళ్ళాను Day 1 ఫుల్ ఎక్సైట్మెంట్తో. నేను యాక్చువల్లీ చాలా హైపర్గా ఉంటాను. సో అదే ఓకే ఫైన్, ఎవరు వచ్చినా ఎవరున్నా అందరితో కలిసిపోతాను, మింగలేకపోతాను, బాగుంటుంది అనేసి అలానే స్టార్ట్ చేశాను. డేస్ వెళ్తూ ఉంది. చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. మీరు అందరూ చూశారు, రోలర్ కోస్టర్లా అయింది నా జర్నీ. స్టార్టింగ్లో అయితే నేను అందరితో కలిసిపోయాను. దాని తర్వాత ఏదో ఒక పాయింట్లో చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు, ఏదో మొత్తం ఒక డ్రామా ఫిల్ అయిన యాక్షన్ సినిమా అనవచ్చు, ఎమోషనల్ సినిమా అనవచ్చు, సస్పెన్స్ అనవచ్చు, ఏదేదో జరిగిపోయింది నా జర్నీలో. నన్ను బ్లేమ్ చేయడం, లేకపోతే నేను వేరే వాడిని తిట్టడం, వేరే వాడిని నన్ను తిట్టడం, టాస్క్ చేయడం, ఏడవడం, సంతోషంలో గెంతడం, అన్నీ జరిగిపోయాయి నా జర్నీలో. అండ్ ప్రతిసారి నేను ఏదైనా తప్పు చేశాను అనిపించినప్పుడు నన్ను క్షమించి నన్ను యాక్సెప్ట్ చేశారు మా ప్రజలు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు మేము జస్ట్ బ్రతికేస్తున్నాం, ఆ లైఫ్లో ఆ మూమెంట్లో బ్రతికేస్తున్నాం. ఏదొస్తే అప్పుడు అది యాక్సెప్ట్ చేసి ఆ ఫ్లోలో ఉండిపోతాం. కానీ ఇక్కడ బయటకు వచ్చాక, బయటకు వచ్చాను, నిన్న వచ్చాక నాకు అర్థమైంది నిజంగా బయట నా కోసం ఎంతమంది స్ట్రగుల్ చేశారు అనేసి. అంటే నాకు ఆ ప్రేమ చూపించడానికి, నాకు సపోర్ట్ చేయడానికి లోపల నేను కష్టపడుతూ ఉంటే నాకన్నా, లేకపోతే బయట నా ఫ్యామిలీ కన్నా నా ఫ్యాన్స్ నా కోసం కష్టపడ్డారు. అదంతా నేను ఇక్కడ 2 days చూస్తూ ఉన్నా. నాకు చాలా
అసలు ఎలా అందరికీ నా కోసం ఉన్న వాళ్ళందరికీ ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ మీ ద్వారా కొంచెమైనా నాకు థ్యాంక్స్ అనిపించేది వాళ్ళ దాకా వెళ్ళాలి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను కలవలేను, నేను ట్రై చేస్తాను కానీ ప్రతి ఒక్కరిని కలవలేను. బట్ హార్ట్లీ నా మొత్తం జర్నీ నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకుంటా. నేను టాప్ 4 దాకా వచ్చాను. చాలా తక్కువ మందికి బిగ్ బాస్ జర్నీ దొరుకుతుంది. దాంట్లో టాప్ 5 వచ్చి టాప్ 4 వచ్చి ఒకటే మహిళగా ఉంటాం నా అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ప్రేరణ గారు ఇప్పటివరకు ఫీమేల్ ఎవరు విన్ అవ్వలేదు, బిగ్ బాస్ టైటిల్ ఎవరు ఫీమేల్ కొట్టలేదు. అంటే అక్కడ దాకా వెళ్ళిన మీకు అనిపించిందా ఫస్ట్ టైం ఒక ఫీమేల్ నేనేమన్నా కొడతానేమో అన్న? నేను వెళ్ళే ముందే నాకు కాన్ఫిడెన్స్ ఉండే. నేను వెళ్తా, కప్పు కొట్టేస్తా, ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసేస్తా, మా బిగ్ బాస్ తెలుగు హిస్టరీ అనేది ఒకటి. సో నేను వెళ్ళే ముందు నుంచి ఒక మైండ్ సెట్తోనే వెళ్ళాను, విన్ అవ్వాలి, ఆ కప్పు గెలిచి రావాలి అనేది. సో జర్నీ వెళ్తూ నేను సర్వైవ్ అవుతూ టాస్క్ ఏది వచ్చినా అది పర్ఫామ్ చేసుకుంటూ నా మాట ఏదుందో అది గట్టిగా పెట్టుకుంటూ నాకు రైట్ అనిపించేది ప్రతిసారి నేను రైట్ అనే ఉన్నా. అది తప్పు అని చెప్తే మళ్ళీ చెప్తే నేను అర్థం చేసుకున్నా. బట్ తప్పు అనేది యాక్సెప్ట్ చేశాను, రైట్ అనుకుంది రైట్ మీదే ఉన్నాను. సో అలాగా నేను సస్టైన్ అవుతూ వచ్చి లాస్ట్ దాకా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ టాప్ 5 వచ్చిన వెంటనే ఒక హోప్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే నేను వచ్చేసాను, మేబీ ఆ చిన్న హోప్ ఉంటుంది కదా, ఓకే ఇక్కడ దాకా తీసుకొచ్చారు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను యాక్సెప్ట్ చేశారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం దూరమే ఉంది. ఏంటి 5 మెంబర్స్లో ఇక 4 మెంబర్స్ని బీట్ చేసి నేను ఒక ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయిపోవాలి అనేసి. సో అవుతుంది అనుకున్నా. బట్ లాస్ట్లో వచ్చినప్పుడు ఆ 15th వీక్ మీరు చూసుండొచ్చు. ఆ 15th వీక్లో నాకు దొరికిన మెమరీస్, మేము కూర్చొని హైడ్ అండ్ సీక్ ఆడాము, అవుట్ ఆడాము, కరెంట్ షాక్ ఆడాము, క్రికెట్ ఆడాము, ఏదేదో చేసాము. లాస్ట్ వీక్ పిల్లల్లా ఉన్నాము, ఏ టెన్షన్ లేకుండా, ఏ స్ట్రెస్ లేకుండా. నాకు ఆ సంతోషం వచ్చింది చూడండి, ఆ లాస్ట్ వీక్లో వచ్చిన మెమరీస్. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా. లాస్ట్లో విన్నర్ అవుతానా లేదా అనేది నా చేతిలో లేదు, నేను కంట్రోల్ చేయలేను. చాలా విన్నర్ అవ్వాలి అనుకున్నా, ఫస్ట్ ఫీమేల్ అవ్వాలి అనుకున్నా. టాస్క్ లో గౌతమి అక్క అంటే మీకు ఎందుకు అంత కోపం వస్తుంది? అండి నేను కాదు, వేరే ఎవరికి అక్క యాక్సెప్ట్ లేదు. గౌతమే చెప్పాడు, ప్రేరణ తప్ప అక్క ఎవరైనా పిలిస్తే అమ్మో అంటారు అనేసి. కాదు అంటే టేస్టీ తేజ యాక్చువల్లీ టేస్టీ తేజ కి మా ఇద్దరికి ముందు నుంచే తెలుసు. ఆయన మస్తు కామెడీగా ఫన్గా ఏదో జోకులు చేసుకుంటూ టీజ్ చేసుకుంటూ ఇలా ఉంటారు. నేను ఎక్స్పెక్ట్ చేయనిది ఏంటంటే ఆయన హౌస్లో టఫ్ ఫైట్ ఇచ్చారు చూడండి గేమ్స్ టాస్క్స్లో. అసలు ఐ థింక్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు తేజ గారు టాస్క్లో ఆ లెవెల్కి ఆడతారనేసి. ఎందుకంటే ఆ బస్తా టాస్క్ చూస్తే మెహబూబ్ అండ్ గౌతమ్ అసలు మస్తు టఫ్ మాచో మెన్ అనుకున్న వాళ్ళు కూడా ఓకే మేము ఈ గేమ్ నుంచి ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటామనేసి అవినాష్ అండ్ తేజని పెట్టారు. వాళ్ళు గౌతమ్ అండ్ మెహబూబ్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది తేజ అవినాష్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్ఫార్మెన్స్ వాడిచ్చారు. సో నేను తేజ చాలా సార్లు చెప్పాను, వాడు బ్రెయిన్లో చాలా స్మార్ట్, కానీ ఈ సీజన్లో టాస్క్ కూడా ప్రూవ్ చేసుకున్నారు ఆయన చాలా స్ట్రాంగ్ అనేసి. మధ్యలో నాతో గొడవ పెట్టుకున్నాడు, ఎక్కడ మధ్యలో ఊరుకోకే గొడవ పెట్టుకున్నాడు. బట్ ఆయన అది ఆ పాయింట్లోనే మా ఎవరికి హౌస్లో ఏదేదో విషయం జరుగుతూ ఉంటాయి, ఆ పాయింట్లో కోపం వస్తుంది, ఏదేదో ఎమోషన్స్ వస్తాయి. కానీ ఒక 10 minutes తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి నార్మల్గా హ్యాపీగా ఉన్నాము. అదే మంచి ఫ్రెండ్, మంచి కామెడీ పర్సన్,
మంచి ఆట. రాయల్ క్లాన్ లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా, ఓజీ క్లాన్ లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? నేను చూడండి, నేను ఈ ఆపర్చునిటీ తీసుకుని ఇప్పుడే చెప్పేస్తున్నా, నా ప్రకారం ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి, స్టార్టింగ్ నుంచి సాలిడ్ గా సోలో గేమ్ ఆడింది నేను. నా దృష్టిలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేశాను. సో ఓజీస్ ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్పారు ఈ సీజన్ 8 అనేది మొత్తం క్లాన్ గేమ్ అనేసి. సో ఓజీస్ రాయల్స్ ఉన్నంతసేపు మా టీం కోసం, లేకపోతే మా క్లాన్ కోసం ఎంత లాయల్గా, ఎంత ఆనెస్ట్గా, ఎంత కష్టపడాలో ఓజీస్ కోసం నిలబడాం. కానీ ఓజీస్ రాయల్స్ ఇద్దరు కలిసిపోయి బీబీ క్లాన్ ఎప్పుడు అయ్యారో మొత్తం మన వాళ్ళే. సో అప్పుడు దాకా నాకు గట్టిగా క్లోజ్ అయిన వాళ్ళు ఓజీస్లో ఉన్నారు, ఎందుకంటే అప్పుడు దాకా ట్రావెల్ చేశాం. దాని తర్వాత కలిసిపోయినప్పుడు అది ఏ పాయింట్లో ఆయనకు తెలియదు, కానీ రోహిణి, అవినాష్, తేజ వీళ్ళతో నేను మాట్లాడడం ఇంకొంచెం స్టార్ట్ అయిపోయింది. అండ్ సీజన్ అయ్యే లోపల నాకు అందరికన్నా ఎక్కువ కనెక్ట్ అయింది మా ఓజీస్ గ్యాంగ్ నుంచి నవీన్, అండ్ మా వైల్డ్ కార్డ్స్ రాయల్ క్లాన్ నుంచి రోహిణి, తేజ, అవినాష్. సో నాకు అందరితో మంచి బాండింగ్ ఉంది ఈ పాయింట్లో. లేకపోతే ఒక పాయింట్ తర్వాత ఓజీస్ అండ్ రాయల్స్ అనేది వెళ్ళిపోయిందండి, మొత్తం బీబీ హౌస్ అంతే. సో ఆ బీబీ హౌస్లో నాకు వీళ్ళు నలుగురు చాలా కనెక్ట్ అయ్యారు, చాలా ఫేవరెట్. యష్మిని అయితే స్టార్టింగ్ నుంచే ఉంది. సో యష్మి, నవీన్, రోహిణి, అవినాష్ అండ్ తేజ. విష్ణుప్రియ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? విష్ణు ఒకలాగా నాలాగే, ఇన్ ద సెన్స్ మనసుకి ఏది అనిపిస్తే ఇమీడియట్గా అన్నదే చెప్పేస్తుంది, ఆలోచించదు. నేను కూడా అలాగే. కానీ అభిప్రాయం అంటే షీఈ్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఏది అనిపిస్తే అది చెప్పేస్తుంది. కోపం వచ్చిందంటే గట్టిగా కోపం ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఆమెలో ఆ చిలిపితనం, చిన్నపిల్ల, అది ఆ చిన్న పిల్లలాగా ఉండటం, ఆమెకు ప్రేమ చూపించాలంటే నేను చెప్తున్నా, నేను చూసిన దాంట్లో అందరికన్నా ఎక్కువగా ప్రేమ చూపించగలిగేది ఆమె. మిమ్మల్ని ఎక్కడో పెట్టి చూసుకుంటుంది, అలానే కోపం తెప్పించారనుకోండి అయిపోయారు. సో షీఈ్ అ వెరీ జెన్యున్ పర్సన్. అయితే ఇట్స్ జస్ట్ అక్కడ సిచ్యువేషన్స్లో రియాక్ట్ అయ్యే విధి అంతే. ప్రతి ఒక్కరూ వాళ్ళలాగా రియాక్ట్ అవుతారు. బట్ మీరేం ఫీల్ అవుతున్నారో అది ఎక్స్ప్రెస్ చేసుకోవడమే కదా రియల్. కోపం ఉన్నప్పుడు కోపం, ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ. మీతో 3 గొడవలు జరిగాయి కదా, దోశ గురించి కానీ, ఆ గుడ్ల దగ్గర కుళాయి దగ్గర పట్టుకున్నట్టు కానీ, దాని గురించి కొంచెం మీకేం తెలియాలి దాని గురించి చెప్పండి, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, మొత్తం చూసారు. ఏదండి అది గేమ్లో ఒక పార్టీ మనం ఏం చేయాలి. అదే నేను చూసినట్టు ఫస్ట్ దోశ దాంట్లో నేను ఏం రియాక్ట్ కాలేదు అక్కడ జరిగినట్టు. కానీ ఒక్కొక్కసారి హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, మీ అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మా మైండ్లో మేము ఒకటి ఫిక్స్ అయిపోయి ఇలానే జరుగుతుంది, ఎదుటి వాళ్ళు ఇలానే చేస్తున్నారు, వీళ్ళకి మేము నచ్చట్లేదు, ఇలా ఏమైనా అనుకుంటే వాళ్ళు ఏం చేసినా అదేలాగా చూసుకుంటాం. వాళ్ళు మంచిది చేసినా ఎందుకు మంచిది చేస్తున్నారు, వీళ్ళకి ఇష్టం లేదు కదా ఎందుకు మంచిది చేస్తున్నారు, చెడేమో అని అనుకుంటాం. అది ఆ పాయింట్లో ఆమెకు అలా అనిపించింది. మేబీ నాకు దోశ ఇవ్వాలని లేదు అని అనిపించింది. సో నేను ఎలా వేసినా ఆమెకు అది కొంచెం తప్పు అనిపించింది. దాని తర్వాత ఆమె రియలైజ్ అయ్యి నార్మల్ అయిపోయాము, సారీ అని చెప్పింది, నో ప్రాబ్లం. సో కానీ నేను చెప్తున్నా, ఈ తేజతో సహా రా తేజ, ఈ తేజతో సహా వీళ్ళందరికీ తెలుసు. నేను కిచెన్లో ఉంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటానండి, ఎందుకంటే అక్కడ పరిస్థితి, అక్కడ టైమర్ ఉంది, రేషన్ ఇంట్లో ఉంది, మొత్తం అందరికీ చేయాలి. నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను అండ్ అక్కడ కూడా స్ట్రిక్ట్ ఉంటాను. వీళ్ళకి ఏం తెలిసిపోయిందంటే అబ్బా ప్రేరణ కిచెన్లో వస్తే స్ట్రిక్ట్ ఉంటుంది, ఆడుకోవచ్చు ఈమెతో అనేసి ఆడేస్తున్నారు. బట్ నో వరీ,
లాస్ట్ అంత మంచి జరిగింది, నో కంప్లైంట్స్. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి కేక్ ఒకటి తయారు చేశారు కదా రోహిణి గారు, తేజ గారు, జామ్ రాసి, అది ఎలా అనిపించింది ఆ మూమెంట్? అంటే అసలు మాటలే లేవు. మీరు ఇప్పుడు అడిగారు కదా నీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఓజీస్లో అయ్యారా రాయల్స్లో అయ్యారా అనేసి, అన్నిటికన్నా ఎక్కువగా ఒక ఫ్రెండ్షిప్ అంటే కూడా ఓకే అండి, కానీ అక్కడ యానివర్సరీ ఉంది, బయట నుంచి నేను ఏమీ చేయలేము, నేను శ్రీపతితో కలవలేను, ఏమి ఆర్డర్ చేయలేము, ఏ పార్టీ చేసుకోలేము, కానీ మాకు ఉన్న దాంట్లో ఏమైనా చెయ్యాలి అని వాడు అనుకోలేదు అంటే కూడా పర్లేదు, కానీ వాళ్ళు ఉన్న దాంట్లో ఆమె సంతోషం కోసం ఏదో ఒక చిన్నగా స్వీట్ తయారు చేద్దాం, అది కూడా ఏంటి బ్రెడ్ అండ్ జామ్, వాళ్ళ అది ఆలోచించేదే నాకు మధ్యలో చాలా హ్యాండిల్ లాగా ఇయర్ పట్ని తీసి దానికి నెయిల్ పాలిష్ అంటించి క్యాండిల్ లాగా పెట్టారు. అసలు వాళ్ళు నా కోసం ఇంత చేస్తున్నారా అంటే అది నేను మాటలో చెప్పలేను. ఆ రోజు ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే అది చెప్పలేని ఫీలింగ్. నా కోసం చిన్న చిన్న జెస్చరే, కానీ వాళ్ళు నా కోసం అంత చేశారు అనేది నాకు నేను చెప్పలేనండి. ఇట్ వాజ్ వెరీ స్పెషల్ ఫీలింగ్. నా యానివర్సరీకి హైలైట్ అదే. శ్రీపాద్ నాతో ఆ రోజు లేకపోయినా వీళ్ళందరూ కలిసి నాకు ఒక మంచి రోజు ఇవ్వాలి అనుకున్నారు. సో థ్యాంక్ యూ తేజ, రోహిణి, నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సార్